జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. చాలా రకాలుగా మనకు స్వప్నాలు వస్తూ ఉంటాయి, కళలు కంటూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో పీడకలల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం. ఏమిటోనండి, నాకు పీడకలలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఏదో దుస్సంఘటనలు జరుగుతున్నట్టుగా భయంతో ఆందోళనతో ఉలిక్కి పడుతున్నాను. సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను అని మీరు అనుకున్నట్టయితే దీనికి 2 కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనటువంటిది ఇంటికి సంబంధించినటువంటి వాస్తు. పీడకలలు గనక అధికంగా ఉన్నట్టయితే దక్షిణం లేదా తూర్పు దిక్కుగా మాత్రమే తలను పెట్టి మీరు నిద్రించే ప్రయత్నం చేయండి. పీడకలల యొక్క ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీ కుటుంబంలో ఇంట్లో మీరు ఎక్కడ పడుకున్నా లేదా ఒక గదిలో పర్టికులర్ ప్రదేశంలో పడుకుంటే పీడకలలు వస్తూ ఉన్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆ ఇంట్లో దక్షిణం లేదా తూర్పు దిశలో వాస్తుపరమైనటువంటి లోపం ఉంది. దీనివల్లనే పీడకలలు, మనకు హాని కలిగించే సంఘటనలు లాంటివి మనకు మళ్ళీ మళ్ళీ కనబడుతున్నట్టుగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి దుస్సంఘటనలు కనుక మనకు మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉన్నట్టయితే ఇంటి వాస్తులో కూడా ఇబ్బంది ఉంది. అలాగే ఏదైనా పర్టికులర్ ప్లేస్ లేదా గదిలో పీడకలలు వస్తుంటే నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం అక్కడ ఉంది. ఏవో కొన్ని దుష్ట శక్తులు, నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ఆవాసం అక్కడ ఉండటం వల్ల ఆ ఇంట్లో లేదా గదిలో మనం పడుకోవటం వల్ల మనం ఉలిక్కి పడతాం. దుస్సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తీక్షణమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనకు కారణమై నిద్ర మొత్తం కూడా ఇదైపోయే అవకాశం ఉంటుంది. దీనికి కూడా కారణం ఏమిటి అంటే నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం అక్కడ ఉంది. ఒకవేళ మీ ఇంట్లో పీడకలలు అధికంగా ఉండి లేదా పర్టికులర్ గదిలో మాత్రమే పీడకలలు వస్తున్నాయంటే అక్కడ వాస్తైనా సరిగ్గా లేదు, లేదా నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం అక్కడ ఉంది, లేదా మీరు ఎక్కడికి వెళ్ళినా పీడకలలు వస్తున్నాయంటే దీనికి మరో కారణం ఉంది. ఏదైనా సరే ఈ పీడకలల నుండి మనం బయటపడటం ఎలాగా, ఏ విధమైనటువంటి తాంత్రిక ప్రక్రియల వల్ల సరైనటువంటి నిద్ర మనకు లభిస్తుందంటే విధిగా తప్పకుండా దక్షిణ దిక్కున మాత్రమే తలను పెట్టి పడుకునే ప్రయత్నం చేయండి. మీరు పడుకుంటున్నటువంటి మంచానికి దక్షిణ దిశకి ఖచ్చితంగా ఎంతో కొంత గ్యాప్ ఉండాలి. గోడలకి మంచాన్ని ఆనించకూడదు. దక్షిణ దిశ కనుక మీకు అవకాశం లేకపోతే తూర్పున తలను పెట్టుకొని పడుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇంటి ప్రాంగణం మొత్తాన్ని కూడా గళ్ళు ఉప్పు, ఆవు పంచితం, పసుపు ఈ మిశ్రమం చేత వారానికి ఒక్కసారైనా సరే మీరు ఎక్కడ నిద్రిస్తున్నారో ఆ నిద్రా స్థలాన్ని మొత్తాన్ని కూడా శుద్ధి చేయండి. ధూపం పట్టండి. చాలా అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు వస్తాయి. నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం కూడా తొలగిపోతుంది. వాస్తు వల్ల కూడా వచ్చేటువంటి పీడకలలు నివారించబడతాయి. అలాగే సోమవారం పూట మీకు ఎక్కడైనా ఆరు బయట గడ్డి దొరుకుతుంది. ఆ గడ్డి పోచని బేసి సంఖ్యలో ఉన్నటువంటి గనుపులుగా తీసుకురండి. అంటే 1, 3, 5, 7, 9, 11 కనీసం ఒక 5, 9, 10 గనుపులు కలిగినటువంటి గరికను తెచ్చుకోండి. ఆ గరికని బంతిలాగా చుట్టండి. ఆ బంతిలాగా చుట్టినటువంటి గరికకి పసుపు, కుంకుమ, కస్తూరి, గోరోజనాన్ని రాసి ధూపం పట్టండి. అలా ధూపం పట్టినటువంటి తర్వాత తల క్రింద పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సంతోషంగా నిద్రపోండి. ఇప్పటి నుండి మీకు తీక్షణమైనటువంటి
తీక్షణమైనటువంటి పీడకలల నుండి విముక్తి లభిస్తుంది. తప్పనిసరిగా సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ వయసులో పైబడ్డ వాళ్ళు ఈ క్రియను మళ్ళీ మళ్ళీ చేయలేరు కాబట్టి 11 లేదా 21 గనుపులు కలిగినటువంటి తెల్ల గరికను తీసుకొచ్చి ఈ విధంగా పసుపు, కుంకుమ, కస్తూరి, గోరోచనం వీటన్నిటిని పట్టించి వాటిని తాబీజులాగా కానీ ఒక కడియంలో కానీ పెట్టి వాళ్ళ చేతికి కానీ తాబీజును మెడలో కానీ ధరింపచేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి, ఇక పీడకలలు అసలు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి తాంత్రిక విధానాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోదగినటువంటి అతి సులభమైనటువంటి ఉపాయం ఇది.